హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి. అధిక బరువు కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. కొంతమంది అయితే ఆందోళన, నిరాశ వంటి వాటికి గురవుతుంటారు. అలా కాకుండా మనం ఇంటి చిట్కాలతో, ముఖ్యంగా మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. వాటిల్లో త్రిఫల ఒకటి. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును ప్రాసెస్ చేయడానికి వేగవంతంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. వీటిని అంటే త్రిఫలను తీసుకోవడం వలన కొవ్వు కణాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను బాగా ప్రేరేపించి కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్లో సగం మోతాదులో ఈ త్రిఫల పొడిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. ఇక ఆ తర్వాత పసుపు. మనం ప్రతిరోజు వంటింటిలో పసుపును వాడుతూ ఉంటాం. పసుపులో కర్కుమిన్ సమృద్ధిగా ఉండటం వలన కొవ్వు కణజాల పెరుగుదలను అడ్డుకుంటుంది. పసుపును ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు, బరువు తగ్గుతారు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా పసుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తాగవచ్చు. లేదా ఒక గ్లాసు పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగవచ్చు. అలాగే ప్రతిరోజు ఖచ్చితంగా కూరల్లో వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూరలకు మంచి రుచిని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి రూపంలో తీసుకోవచ్చు. ఈ పొడిని మనం ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చిటికెళ్ళ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవటం వలన కొవ్వు కణాలు విచ్ఛిన్నం అవుతాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు బయటికి పోతుంది. కొవ్వు కరిగించడంలో దాల్చిన చెక్క చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా, ఆ టీలో కూడా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మనకు దాల్చిన చెక్క రెగ్యులర్గా చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. మనం వాడుతూనే ఉంటాం. ఇక ఆ తర్వాత శొంఠి పొడి లేదా అల్లం. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా పర్వాలేదు. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ శొంఠి పొడి మనం ఒక్కసారి తయారు చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మజ్జిగలో ఈ శొంఠి పొడి పావు స్పూన్ మోతాదులో కలిపి ప్రతిరోజు తీసుకోవచ్చు. ఈ విధంగా అల్లం అయినా మనం తీసుకోవచ్చు. శొంఠి పొడి అంటే శొంఠి కొమ్ము నుంచి పొడి తయారు చేసింది. ఇక మెంతులు మనం ప్రతిరోజు రెగ్యులర్గా వంటల్లో వేస్తూ ఉంటాం. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మెంతులు బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. రాత్రి సమయంలో ఒక అర స్పూన్ మోతాదులో ఒక బౌల్లో తీసుకుని నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేయటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండేలా చేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం నుండి విషాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన వీటిని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఎప్పుడైనా బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గడం మంచిది. ఒక్కసారిగా పెరిగిపోకూడదు, ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చూసారుగా, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం